ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరైనా పెట్టుకోవచ్చు. గ్లోబలైజేషన్ మహానుభావుడు పివి నరసింహరావు గారి రాయంలో మీకు ఇంతకన్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భగవంతుడు సృష్టి ఎలా ఉందంటే విశ్వామిత్రుడు ప్రతి సృష్టి అంటారు తెలుసు కదా. వంకాయ అంటే నీటి వంకాయ, బీరకాయ అంటే నేతి బీరకాయ. అలాగా గ్లోబలైజేషన్ అంటే ఉన్న వ్యవస్థలకి ప్యారలల్గా ప్రైవేటైజేషన్ అనేది కంపల్సరీ ఉండాలనే తీసుకొచ్చింది. అది లేకపోతే ఇప్పుడు ఉండేది కాదు. గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ ప్రైవేటు పోటీతత్వాన్ని ఇచ్చేస్తూ ప్రధానికి బ్యాంకింగ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఇలాంటివి వచ్చినా మీకు ఆల్రెడీ విజయ డైరీలు ఇలాంటివన్నీ ప్రభుత్వ రంగ సంస్థల పాలన నడుపుతున్న మీ గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు కూడా ముఖ్యమంత్రి అయినా సరే మీరే ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆయన కూడా హెరిటేజ్ లాంటి వ్యవస్థను పెట్టుకోగలిగాడంటేనే ప్యారలల్ వ్యవస్థలు సృష్టించుకోవడానికి గౌరవ కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినవి. నీకు తెలివితేటలు లేక జర్నలిజం చదవక పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ కొట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని మనం మాడే వచ్చి అనుకుంటే ఇలాగే ఉంటాయి ప్రవచనాలు. అంటే తలా తోక లేకుండా దయించి పార్టీలకు లైన్లు ఇవ్వకండి. ఈయన సాయంత్రం వచ్చే పలుకుల్లో శక్తి అండి చుట్టూ సలహాదారులు. నాకు తెలిసిన గతంలో సలహాదారుడు కుటుంబంలో ఉండేవాడు. ఆయన ఏంటి చేశాడు, అగ్రిగోల్డ్కి డబ్బులు ఇవ్వకుండా కడుపు కొట్టినందుకు నెక్స్ట్ గవర్నమెంట్ ఎత్తిపోయింది. ఇంకోటి ఆయన దేశ విదేశాలు దావూసులు వెళ్ళి ఏటి తెచ్చారు చెప్పకుండా కొత్తిమీర కారం తొక్క తోడకుండా ఇప్పుడు ఉన్నాడు. అసలు చెడగొట్టిన విషయాలని మాడిది నువ్వు కెరసాల బంకుడు నువ్వే చంద్రబాబు గారిని కూర్చోపెట్టి వీడియోలు నా దగ్గర ఉన్నాయన్నమాట. అగ్రస్థితి తీసి ఇక నువ్వు అరే తురేలు బావా అనే మాట్లాడే నేపథ్యాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాళ్ళ వల్ల జరిగే ఉపద్రవాలు రాష్ట్రాలు గ్రహించండి. ఎంప్లాయీస్ విషయంలో మాడింది వీడియో ఉంది, ఇస్తా ప్లే చేయి వెనకట్లా.